హాయ్ అండి. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము. ధర్మ వీరోపాఖ్యానము. సాలగ్రామ దాన మహిమ. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణఫలప్రదము. అంతిమై ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళైకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధేకాదశియే యగును. వింధ్యోత్తర దేశమందు అంతిమైకాదశి అనగా కార్తీక శుద్ధేకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతయే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధేకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైన అంతిమైకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుజ్యముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16 వంతుకు కూడా చాలవు. పుణ్యములిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచును గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనను అన్నదానమాచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చెడి యావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమును బోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశియందు గాని పూర్ణిమయందు గాని పాడ్యమియందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు 4 సముద్రలము మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలదు. అతడు స్వల్ప దానమైన చేయుట ఎరుగడు.
తానైనను అనుభవించుటయను లేదు. వాడు యవ్వనునికి ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు. పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడా మాట విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి యుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్రచేసి, ఓరి మూఢా బ్రాహ్మణాధమా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని యెడల ఈ కత్తితో నిన్ను నరుకుదు నని దుర్మార్గబుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడిత్రోసి, పాపబుద్ధిగల వాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడివలె మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళముఖులును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులును యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు గోనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురవనగా మృగ విశేషము దాని సంబంధమైనది. రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరకము రౌరవ నరకమనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై, గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భోస విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచూ వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరును చూసి వైశ్యుడు ఆనందసాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని బట్టిన వాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను. ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితోనిట్లనియే. నారదుడిట్లు పలికెను, ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆ రోజున చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని,
బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీరా వినుము, నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధల నొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శీలదానమును చేయుము. నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే, మునీంద్ర, గోదానము, భూదానము, తెలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము గాదు, భక్షణము గాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమాయెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నొంది తరువాత 3 సారులు వ్యాఘ్రమై జన్మించి, తరువాత ముమ్మారు కోతిగా పుట్టి, అనంతరము 5 మారులు వృషభయై యుండి, తరువాత 10 మారులు స్త్రీగా జన్మించి గతవర్తయై వైధవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికి ఇచ్చి వివాహము చేసెను. కాని పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యెను. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికిని కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంత వేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలా దానము మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనకరాజ, కార్తీక మాసమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి, ఉపవాస ద్వాదశి, సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. కార్తీక పురాణము 12వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 13వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, కుదిరితే చూడండి. ఓం నమః శివాయ.